హలో గాయ్స్, ఇది రామఫలం చెట్టు అండి. సీతాఫలం చెట్టు ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఫ్రూట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందంటే ఇది నేను అసలు ఎప్పుడో పెట్టాల్సిన వీడియో, కానీ ఎన్ని రోజులు పట్టింది ఇది పెట్టడానికి. చిక్కుడుకాయలు కోసినప్పుడే ఈ వీడియో కూడా తీసాను అనమాట. కానీ నేను పెట్టలేదు. కానీ ఇదిగో చూడండి, రామఫలం అయితే ఇలా చెట్టు అయితే ఎంత పెద్దగా ఎదిగింది మా ఇంటి దగ్గర. చాలా బాగుంటాయి, కాయలు కూడా స్వీట్గా ఉంటాయి. వాడు మా తమ్ముడు, వాడు మేము ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళు ఎప్పుడు మా దగ్గరికి వచ్చి కొంచెం సరదా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు చెట్టు ఎక్కి కోస్తున్నాడు. అవేమో సన్నగా ఉన్నాయి, కొమ్మలు చాలా సన్నగా ఉన్నాయండి. అయితే వాటి మీద ఎక్కి వాడు కోస్తాడు. నాకైతే చాలా భయం వేస్తుంది. అమ్మో, ఈడెక్కడ పడిపోతాడో అని చాలా భయం వేస్తుంది. ఆడికి ఇంకెక్కడ దెబ్బలు తగులుతాయి అని చాలా భయం వేస్తుంది. చూడండి, రామఫలం అయితే చూపిస్తుందని చూడండి, చాలా క్యూట్గా చాలా బాగుంది కదా. అయితే ఇది పంటకు వచ్చేసింది అనమాట, అందుకే కోసేస్తున్నాము. చాలా కాయల్ని చిలకలు అయితే కొట్టేస్తున్నాయి. చిలకలే వాటి ఆహారానికి అవి కూడా కడుపు నింపుకోవాలి కదా, అవి తినేస్తాయి. కొంచెం స్వీట్గా ఉన్నాయి కదా, చాలా వరకు తినేస్తున్నాయి. పోనీండి, తింటే తిన్నాయిలే అని మేము అసలు అంతగా కొయ్యాం. ఎవరైనా అడిగితేనే మేబీ ఇస్తామన్నమాట. నేనైతే అస్సలు తినండి రామఫలం. ఎప్పుడైనా నాకు తినాలి అనిపించినప్పుడే తింటాను. అంతమించి అసలు నేనైతే ఎక్కువ తిన్ను. మా ఆయన కూడా అసలు తినరు. మేమైతే ఇక్కడ షాప్ దగ్గర మా ఊర్లో ఒక షాప్ అతను అడిగాడు. అతనికని మేమైతే కోసుకెళ్తున్నాం. ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది తింటారు, వాళ్ళకి కూడా అని మేమైతే కోసామన్నమాట. ఒక 10-12 కాయల వరకు కోసాము. మిగతావన్నీ కొంచెం పచ్చిగా పెద్దగా ఉన్నాయి. ఇంకోటన్నిటిని మేము రేపు తీసుకెళ్తాం కదా, కొన్ని మిగిలి పండిపోయినాయండి, బాగా పండిపోయినాయి, చిలకలు తినేస్తున్నాయి. ఇంకా వాటిని అయితే తీసుకెళ్ళకుండా కొంచెం దూరంగా ఉన్నాయైతే మేము ప్యాక్ చేసుకున్నాము అనమాట. మేము రేపు వెళ్ళడానికి తీసుకున్నాము. అయితే ఈ రామఫలాలు చాలామందికి తెలిసే ఉంటుందండి, మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు. మరి నేనంత సైంటిస్ట్ని కాదు కాబట్టి నేను చెప్పలేను ఏం ప్రయోజనాలు అనేది నాకు తెలీదు. సీతాఫలం ఎంత ఆ ఫ్రూట్కి ఉన్న వాల్యూ ఎంతో సేమ్ దీనికి కూడా అంత వాల్యూనే ఉంటుందని నాకైతే తెలుసు. చాలా బాగుంటుందండి, కాయ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. ఇవి షుగర్ వాళ్ళు తినకూడదు, షుగర్ వాళ్ళు తింటే ఇవి షుగర్ అయిపోతుంది అంటారు. కానీ షుగర్ వాళ్ళు తినకుండా మామూలు వాళ్ళు అయితే ఇంకా బాగా తినొచ్చు, చాలా బాగుంటాయి కూడా. ఓకే, ఇలాంటివి మీకు ఎవరికైనా మీ దగ్గర చెట్లు ఉంటే కామెంట్ చేయండి, మీరు కూడా తినండి. కొన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని మర్చిపోకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే చూడండి, నేనైతే ఇన్ని కాయలు కోసాను. మీకు ఒకవేళ ఎలాంటి కాయలు తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మాకు తెలుసు అని కామెంట్ చేయండి. చూడండి, అసలు భలే ఉన్నాయి కదా, చూడడానికి బాగుంటాయండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. కానీ నేనే తినను, నాకు నచ్చదు. సీతాఫలం అయితే బాగా తింటాను. మా ఇంట్లో చాలా సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయి, బట్ అవి ఈసారి చూపిస్తాను, నేనైతే అప్పుడు చూపించలేదు. ఓకే అండి, అయితే ఇక్కడ నేను ఇవన్నీ ఏంటనేది నేను ఇక్కడ లెక్కేస్తున్నానండి. రేపు ఎవరికి అనేది నేను ఇక్కడ చూస్తున్నాను. అయితే బాగానే వచ్చాయి, బాగున్నాయి కూడా. అయితే ఇక్కడ మేము పాప్కార్న్ ఉన్నాయి మా దగ్గర. పాప్కార్న్